ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 3,000 రూపాయలు చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్పులు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి వస్తుంది. ఫాస్టాగ్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 3,000 రూపాయలు చెల్లిస్తే ఏడాదిలో 200 ట్రిప్పులు ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంటుంది. ఇది ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, చెప్పండి, ఫాస్టాగ్ కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే హైవేలపై ప్రయాణం చేస్తూ టోల్ గేట్స్ వద్ద ఎక్కువసేపు ఆగడం కావచ్చు, అంటే ఇప్పటికీ గతంలో టోల్ కంటే సిస్టమ్ మొత్తం కూడా మార్చారు, అంటే ఫాస్ట్ ట్యాగ్ అనేది తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మరొక స్పెషల్ అచీవ్మెంట్ తీసుకొచ్చామని చెప్పి కొద్దిసేపటి క్రితమే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్, అంటే మొత్తం కూడా ఇక ఏడాదికి సంబంధించి ఒకేసారి పాస్ తీసుకోవచ్చు. దానికి కూడా 3,000 రూపాయలు ధరను నిర్ణయిస్తున్నట్టుగా కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఆగస్టు 15వ తేదీ, అంటే మనకు రానున్నటువంటి ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ యాన్యువల్ పాస్ అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాంతో పాటు ఈ యాక్టివేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉండబోతుంది ఏంది అనేది కూడా త్వరలోనే ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి మరి ఏడాది పాటు ఎన్ని ట్రిప్పులు ఏంటి అనే దాని మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. ఏడాదిలోగా 200 ట్రిప్స్ కనుక పూర్తి చేస్తే ఆ 200 ట్రిప్ల వరకు మాత్రమే ఈ యాన్యువల్ పాస్ ఉపయోగపడుతుంది. లేదు అంటే ఏడాది వరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అంటే కార్లు, జీపులు, వ్యాన్లతో పాటు నాన్ కమర్షియల్ వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే కొన్ని కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి, వాటి విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి రూల్స్ మాత్రమే ఉంటాయనే విషయాన్ని స్పష్టం చేశారు. సో మొత్తానికైతే వాహనదారులకు ఒక ఊరటనిచ్చినటువంటి అనౌన్స్మెంట్ అని చెప్పి కేంద్రం స్పష్టం చేసింది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.